ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వంటకు తయారు. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా దొండకాయ కోడిగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను దానికోసం కేజీ దొండకాయలు తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కట్ చేసి పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్లోకి నేను చూపిస్తున్నాను చూడండి, ఆ కప్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు పచ్చిమిర్చి వేయించుకుందాము. దానిలో మూత పెట్టుకోకండి. మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ముక్క మెత్తగా అయిపోతుంది. దొండకాయ ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మూత పెట్టుకోకుండానే వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోండి. అలా తిప్పుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. 1 మినిట్కి 2 మినిట్స్కి ఒకసారి. ఇప్పుడు పక్క స్టవ్లో మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి వీడియోలో, ఆ కప్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ వేసుకుందాము. నేను 5 ఎగ్స్ తీసుకుంటున్నానండి. కేజీ దొండకాయలకి ఎగ్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుండిద్ది. నేను 5 ఎగ్స్ వేసుకున్నానండి. ఇంకా ఎగ్స్ వేసిన వెంటనే అలా తిప్పకండి, అలా వదిలేయండి. ఇప్పుడు ఫ్రై తిప్పుకుంటూ ఉన్నాము. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు దొండకాయ ఫ్రై. పిల్లలు ఎవరైనా తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండి తయారు చేసుకోవడం. ఇంకా ఫ్రై అలా తిప్పుకుంటూ ఉండండి, దొండకాయలన్నీ మంచిగా మగ్గి వేగే వరకు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలని చెప్పాను కదండి, మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి స్టవ్. ఇప్పుడు ఎగ్స్ చూద్దాం ఒకసారి. ఎగ్స్ చూడండి, ఇప్పుడు తిప్పుకోవచ్చు. మెల్లగా తిప్పుకోండి, ముక్కలు ముక్కలు చేయకండి, జస్ట్ అలా తిప్పుకోండి. తిప్పేశాక మళ్ళీ ఒక 4 మినిట్స్ 5 మినిట్స్ అలా వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ ఫ్రై చూద్దాము. తిప్పుకోండి మళ్ళీ ఒకసారి. ఫ్రై మనకి దగ్గర పడుతుంది. మాడకుండా దగ్గరే ఉండి తిప్పుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకుందాం. చూడండి, కారం ఫుల్గా 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేను. చిటికెడు పసుపు వేసుకుందాము. ఇప్పుడు కారం పసుపు వేసాక కర్రీ అంతా ఒకసారి తిప్పుకోండి. నెక్స్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. సాల్ట్ కూడా వేసాక ఒకసారి మళ్ళీ తిప్పండి. ఇప్పుడు ఎగ్స్ మనకు అయిపోయి ఉంటాయండి. ఎగ్స్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఆ ఎగ్స్ ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రైలోకి అలా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆ ఎగ్స్ అంతా ముక్కలు ముక్కలుగా కర్రీలోనే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఉప్పు కారము ఎగ్స్ కూడా పట్టిద్ది. చిన్న చిన్న ముక్కలుగా ఇప్పుడు ఆ కర్రీలోనే చేసుకోండి అంతా. చూడండి, అలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇంక ఎగ్స్ వేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచండి. 5 మినిట్స్ ఉంచి అలా తిప్పుకుంటూ 5 మినిట్స్ ఆగిన తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకి ఫ్రై రెడీ అయిపోయినట్లే. టేస్ట్ చాలా బాగుండిద్ది. చాలా సింపుల్ అండి ఇలా చేసుకోవడం. ఇంతేనండి, కర్రీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.